అందరికీ నమస్కారం. వెనకటికి ఒక సామెత ఉంది. పిల్లి గుడ్డిదైతే గనక ఎలికంట ఎత్తి చూపించిందంట. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే గనక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రౌడీజం ఉండకూడదు, గూండాయిజం ఉండకూడదు, దాడులు ఉండకూడదు, దౌర్జన్యాలు ఉండకూడదు అని చెప్పి క్యాడర్ ఎంతో ఒత్తిడి పెడుతున్నా సరే, మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని ఒత్తిడి పెడుతున్నా సరే తను ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా క్యాడర్ అంతటినీ ఒక క్రమశిక్షణగా పెట్టుకుంటా వస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం రప్ప నరుకుతాం, ఆ చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున వెళ్ళిపోయి పరామర్శించాలి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కొంచెం కనుక మనం ఆలోచించగలిగితే కనుక దీని వెనక మళ్ళీ భారీ స్కెచ్ అయితే బయటపడుతుందండి. అంటే చిన్న చితకది కాదు, భారీ స్కెచ్. ఉదాహరణకి రీసెంట్గా జరిగిందే మీకు ఒకటి చెప్తాను. ఏపీ ఎండిసి అనేది బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయినప్పుడు లిస్టింగ్ చేశారు. ఏదైతే కనుక స్టాక్ మార్కెట్లో ఎలా అయితే షేర్ మార్కెట్లో లిస్టింగ్ చేస్తారో కంపెనీలు, అలాగే ఏపీ ఎండిసిని అంటే ఆంధ్రప్రదేశ్ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి పెట్టి ఏర్పాటు చేసి దాని షేర్స్ అనేది బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు ఈ స్టాక్స్ లో ఎవరు పెట్టుబడి పెట్టొద్దు అంటూ దాదాపు 200 మందికి ఈమెయిల్స్ పంపించారండి. తీరా ఎవరా అని ఆరాధిస్తే అది కూడా వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు, వైసీపీ నాయకులతో అంటగాగుతున్న సానుభూతి పరులు చేసిన పనిగా తెలిచారు. ఎవరైనా సరే మన రాష్ట్రానికి, అది ఏ పార్టీ అయినా అవనండి, అసలు ఎవరైనా కానివ్వండి, ఒక రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు రావాలని కోరుకుంటా ఉంటారు. కానీ మన కర్మ ఏంటో, ఆంధ్రప్రదేశ్ కర్మ ఏంటో అర్థం కావట్లేదండి. ఆంధ్రప్రదేశ్ కర్మ ఎలా ఉందంటే, మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, ఈ రాష్ట్రానికి వస్తే మీకు భద్రత ఉండదు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీకు ఇచ్చిన భూములు వెనక్కలాక్కుంటాము అంటూ బెదిరించే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీ ఎండిసి దాంట్లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం పట్టించుకోకుండా ఏపీ ఎండిసి ఓవర్ లిస్ట్ అయిపోయిందండి. అంటే వదిలిన షేర్ల కంటే అత్యధికంగా షేర్లు కావాలి అంటే పెట్టిన రేటు కంటే అత్యధికమైన రేటుకి ఏపీ ఎండిసి షేర్లు అనేది అమ్ముడుపోవటం జరిగింది. అది ఫస్ట్ పాయింట్. అయితే కనుక గూగుల్ కంపెనీ, అలాగే యూట్యూబ్ అనేది ఇక్కడ అమరావతి ప్రాంతంలో వాళ్ళ హబ్ ఒకటి ఏర్పాటు చేయాలని చూస్తుంటే కనుక దాన్ని కూడా ఇక్కడ పెట్టమాకండి, ఇక్కడ మహిళలకు రక్షణ లేదు అంటూ దానికి మెయిల్స్ రాశారు. గూగుల్ కంపెనీకి మెయిల్స్ రాశారు, కాగ్నిజెంట్కి మెయిల్స్ పెడుతున్నారు. ఇందాక నేనేం చెప్పాను, పిల్లి గుడ్డిదైతే కనుక ఎలికి ఎత్తి చూపిస్తుందంటే కనుక ఇదే. నిజంగానే ప్రభుత్వం ఉదాసీన వైఖరే. ఇలాంటి మెయిల్స్ పెట్టే వాళ్ళని పట్టుకొని తొక్కిపెట్టి నార తీయకుండా వాళ్ళ పాపాన వాళ్లే పోతారులే అని చెప్పి వదిలేయటంతో వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. సరే, ఇంత చేసాం, రాష్ట్రంలో ఎక్కడ గొడవలు రావట్లేదు, అయినా కంపెనీలు వస్తానే ఉన్నాయి, ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ రప్ప డైలాగ్. జగన్మోహన్ రెడ్డి ఊరకైతే చెప్పడండి. జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీతో ఉన్నాడు. మనం రప్ప అందాము, ఎవరో ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో ఒకళ్ళు ఒళ్ళు మండిన వాళ్ళు వచ్చి గొడవలు పెట్టుకుంటారు, లేదంటే మన కార్యకర్తలైనా సరే అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళి వాళ్ళ కొట్టడానికి వెళ్తారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినయ్యి అని చెప్పి మనం ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటూ ఒక స్ట్రాటజీ ప్రకారం మాత్రమే ఈ రప్ప డైలాగ్ జనాల్లో వదిలాడు. దాన్ని పీక్స్లోకి తీసుకెళ్తుంది ఎవరయ్యా అంటే అంబటి రాంబాబు, పేరు నాని రీసెంట్గా అన్నాడు. ఏమాట అన్నాడు, ఏదైనా సరే చీకట్లో కన్ను కొట్టాలి, పని అయిపోవాలి, తెల్లారి వెళ్ళిపోయి ఏం జరిగింది, ఎలా జరిగిందని మనమే పరామర్శించాలి, అలా చెయ్యాలరా, రప్ప అంటాం కాదు అని చెప్పుకొచ్చాడు. దీని మీద ఒక పక్కన కేసులు నమోదవుతున్నాయి, మరో పక్కన నిన్న గుడివాడలో జరిగిన దాడి అయితేనేమి, ఏదైతేనేమి మహిళ మీద దాడి జరిగింది అంటూ నిన్నటి నుంచి వైసీపీ నాయకులందరూ బొచ్చెలు పట్టుకొని అడుక్కుంటున్నారు కదా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఈ సోకాల్డ్ మహిళా నాయకురాలు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నారో, ఎవరో ఆర్ఏ శ్యామల గాని వరుడు కళ్యాణి అసలుకి మనం ఎలాంటి డ్రెస్సులో ఉన్నాము, ఎలా ఉన్నాము అని చూడకుండా అర్ధరాత్రి పూట పెట్టే వీడియో వదిలేవు కదమ్మా. మీ కమిట్మెంట్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాను. మహిళలు అంటే వైసీపీలో ఉన్న మహిళలు ఒక్కళ్ళే కాదమ్మా,
మహిళలు అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే మహిళలు కాదు, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మహిళలే. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా సరే స్పందించగలిగినప్పుడే నువ్వు మహిళా నాయకురాలు అవుతావు. మీ పార్టీలో ఉన్న వాళ్ళకి చేసినప్పుడే మహిళా నాయకురాలు కావు. మరి ఆ రోజంతా ఎక్కడ దాక్కున్నారు ఈ మహిళా శిరోమణులు అందరూ? ఈ బయటకు వచ్చి మాట్లాడుతారా సోకాళ్ళు అంబటి రాంబాబు? ఎక్కడ దాక్కున్నారు వీళ్ళందరూ? మహిళల మీద దాడి జరిగిపోయింది, అది జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది. అరే వెళ్ళిపోండిరా, మీ దారిని మీరు వెళ్ళిపోండిరా అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చెబితే మళ్ళీ వెళ్ళిపోయి యూటర్న్ తీసుకొచ్చి వాళ్ళ సందులో పెట్టి లా కొడకల్లారా అని తిడతంటే కనుక ఎవరైనా ఊరుకుంటారా? సరే తిడుతున్నారు, రాయబడింది, పోలీసులు వచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పి దారి క్లియర్ చేస్తుంటే పోలీసులను బెదిరించేంత స్థాయి మీది. ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ మొగుడివి నువ్వు, జెడ్పీటీసీ కూడా కాదు. లా కొడగల్లారా ఒళ్ళు బలిసిందని మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు ఊరుకున్నారు? బయటకు వెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టాలిగా. అదే సామాన్యులు అయితే ఊరుకుంటున్నారా? ఊరుకోవట్లేదు కదా. మీరు రండి, కంప్లైంట్ ఇవ్వండి, మేము కంప్లైంట్ తీసుకుంటామండి అని మాట్లాడుతుంటే ఇంకా పోలీస్ వ్యవస్థలో మార్పులు రాలేదా? మార్చడం చేత కావట్లేదా పోలీస్ వ్యవస్థని? వాళ్ళు లా కొడగల్లారా అని తిడుతుంటే మీరు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి అని మాట్లాడుతున్నారు పోలీసులు కూడా. అక్కడ ఉన్న ఎస్ఐ ఎవరు, సిఐ ఎవరు? వాళ్ళు మిమ్మల్ని లా కొడగల్లారా అని తిడుతుంటే మీరు స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి అని చెప్పి బతిలాడుతున్నారు. ఒక్కొక్కరు ఒళ్ళు బలిసిందని మాట్లాడుతుంటే మీరే సలహాలు ఇస్తున్నారా? ఇంకా మార్చుకోరా మీ తీరు? ఇంకా పేరు నాని విషయానికి వద్దామండి ఒక్కసారి. ఈ పేరు నాని అయితే కనుక నేను చాలా పర్టికులర్ గా మాట్లాడతాను. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడో విందాం. సైకోలంట మనం ఎర్ర బుక్ రాసి ఈ రకంగా దుర్మార్గం చేస్తున్నాడు. సైకోనా? జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి. సైకో ఏం పరిపాలించాడయ్యా? గొప్పగా పరిపాలించాడు అన్నది ఏం పరిపాలించాడు? చెప్పండి. ఒకటా రెండు ఆ చెత్త మీద పొన్నేసాడు. అరే మద్యం కల్తీ మద్యం అమ్మాడు, కనిపించిన ప్రతి ఒక్కదాన్ని దోచుకుతున్నాడు. ఇదేనా పరిపాలన? అరే సచివాలయాల మీద రంగులు వేసుకున్నాడు, గట్రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నాడు. దేన్ని వదిలిపెట్టాడయ్యా? ఇదేనా పరిపాలన? అసలుకి సిగ్గు శరం ఉందా ఇంకా పొగట్టడానికి మీకు? ఎవడు సైకో? ఏమన్నాడు కాదు, గొట్టలు ఓడదీస్తానంట. ఈ డైలాగ్ కొట్టింది ఎవరు? గొడ్డలు ఒప్పదిస్తాను, ఒక్కొక్కరిని నడు రోడ్లో నిలబెట్టి బట్టలు ఒప్పదిస్తాను అంది ఎవరు? ఎవరా మాట అంది? మీ జగన్మోహన్ రెడ్డి కదా. గొడ్డలు ఒప్పదిస్తానని ఎవరు అనలేదే? ఎవరు అనలేదే ఆ మాట? మేము గెలిచిన తర్వాత గన్నవరం ముచ్చిని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయింది కానించి. ఇప్పుడు అన్నోడు నాన్న ఎక్కిన కానించి వంశీ పోయి హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి. 5 నెలలు బెదవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళిపోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజు జైల్లోకి వెళ్ళిపోయించావా అని అడుగుతున్నా. కొడకల్లారా మీ అందరికి గ్రౌండ్ ఫ్లోర్ అనేది అడ్డంగా బలిసింది ఒక్కొక్కడికి. లోకేష్ గారు ఆ మాట అన్నట్టు ఎక్కడైనా ఉంది? వాడి నాన్న వాడు వీడు అన్న ఏకవయస్తులతో మాట్లాడుతున్నాయింది. అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారా? ఒక్కొక్కడు అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారా? రాష్ట్రంలో ఎలాగైనా గొడవలు పెట్టాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? ఏం పుట్టక పుట్టారా మీరు? అసలుకి ఏం పుట్టక పుట్టారా మీరు? మనుషులు పుట్టక పుట్టారా? ఒక్కడన్నా మనిషి పుట్టక పుట్టాడా అంటారా మీరు? పోసుకున్నాడు కాబట్టే లోకేష్ పేరు చెబితే కింద నుంచి పైదాకా కారినే కాబట్టే ముక్కు గొడ్డడ్డం పెట్టుకొని మూతికి గొడ్డడ్డం పెట్టుకొని తిరుగుతున్నాడు రా వాడు. ఇంకా రెచ్చగొట్ట మాకు. పోయినసారి ఎలాగే రెచ్చగొట్టావు, 5 నెలలు అవుతుంది ఏమన్నా పీకారా అన్నావు. పీకితే ఏమైంది? జైల్లో పడి 5 నెలలు జైల్లో తెచ్చాడు వాడు. అక్కడ 137 రోజులు జైల్లోనే ఉన్నాడు. ఇప్పటికే ప్రతి 2వ శనివారం వచ్చి కోర్టు అక్కడ ఆ స్టేషన్ లో సంతకం పెట్టి వెళ్ళాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు. తర్వాత జరిగే పరిణామాలు నీ వల్ల కూడా కదా ఆపటం. ఒకడిని పంపించావు లోపలికి, ఇంకొకడేమో వాడు లోపలికి వెళ్ళంగానే వల్లభనేని వంశీ లోపలికి వెళ్ళంగానే గజ వణుకుతూ గుండెకి 3 బొక్కల బండి అని చెప్పి 3 నెలల నుంచి బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాడు మొండబాబు నాయల్లాగా.
వాడికి నువ్వు ఎలివేషన్లు ఇవ్వటం, అలాంటి సన్నాసికి నువ్వు ఎలివేషన్లు ఇవ్వటం. 3 నెలల్లో వస్తున్నాడు, మొత్తం బాగు చేయించుకున్నాడు, సామాన్లంతా బాగు చేయించుకున్నాడు, కొత్త సామాన్లు వేయించుకున్నాడు. గుడ్డలో కట్రాయర్ మీద నడిపించేవాడు ఎవడైనా ఉంటే రండి అంటున్నావు కదా, నడిపిస్తారు అందరూ ఎందుకు? అంత పోటుగాడైతే నన్ను ఉండొచ్చుగా, గుడివాళ్ళలో నేను ఉండొచ్చుగా, ఇన్ఛార్జే కదా. బొచ్చు ఇక్కడ పారిపోయాడా హైదరాబాద్? కొత్త సామాన్లన్నీ గలగల్లాడిపోతాయని భయపడ్డా? జీబలిసిన మాట్లాడమాకండి ఒక్కొక్కడు. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే ఎదవా, నీకు ప్రూఫ్ వినిపిస్తా, ఏం చేస్తా? ముక్కు నేలకు రాస్తావా, రాజకీయాల నుంచి తప్పించుకుంటావా? నువ్వు అనలేదంటారా పోరంబోకు? చీకట్లో నరికేయండి అనలేదా? వినిపిస్తా నాగరా, ముండ మోపినా వెళ్ళారా? ఒక్కొక్కరికి టన్నులు బలిసి చీకట్లో కన్నుకొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి సిగ్గు చెడబడాలి మనకి. ఎవడ్రా ఈ మాట అంది? నీ కొడాలి నాని భాషలోనే చెప్పాలంటే మీ అమ్మ మొగుడు అన్నాడు ఆ మాట. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి, రప్ప అనేది ఏందిరా అని చెప్పి ఎవడన్నాడు ఆ మాట? మీ కొడాలి నాని భాషలో చెప్పాలంటే మీ అమ్మ మొగుడేమన్నా అన్నాడు ఆ మాట, నువ్వే కదా అందే. మరి నేను అనలేదు, వచ్చులేదు, బొగడా లేదు, సారీ కంట్రోల్ తప్పాను. ఒకటే చెబుతున్నా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద విధ్వంసానికే తెరదీశాడండి. పేరుని నాని లాంటి వాళ్ళని రెచ్చగొట్టేసి వదిలేసి కార్యకర్తలని రెచ్చగొట్టు, వాళ్ళు రెచ్చిపోతారు. రాష్ట్రంలో అలజడులు జరుగుతాయి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చే పెట్టుబడుల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి మెయిల్స్ చేసేయండి. రాష్ట్రంలో గొడవలు జరుగుతుంటే గనక ఈ గొడవలు జరుగుతున్న దృశ్యాలని మీరు వాళ్ళకి మెయిల్స్ చేసేయండి అంటూ ఒక సూచన అయితే ఇచ్చాడు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే పెట్టుబడులు పెడితే గనక, ఉపాధి కల్పన జరిగితే గనక, యువతకు ఉపాధి జరిగితే గనక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు. జగన్మోహన్ రెడ్డి వేసే ముష్టి మీద మాత్రమే బతకాలి అని కోరుకునే ఒక పెత్తందారి మనస్తత్వం, ఒక బూర్జువా మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారు అనుకుంటే గనక వాళ్ళ కాళ్ళు నరకటానికి కూడా వెనకాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అనేది దాదాపు 5 సంవత్సరాల పసిగుడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి తీసుకొని పసిగుడ్డిని చిదిమేసి ఈ రోజు మళ్ళీ చిగురిస్తున్న మోడు మీద యాసిడ్ పోయాలని చూస్తున్నాడండి. చిగురిస్తున్న మోడు మీద యాసిడ్ పోసేసి పూర్తిగా నాశనం చేద్దాం, ఆంధ్రప్రదేశ్ ని పెట్టుబడులు రాకుండా చేద్దాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దాం అనే కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు అంతగా గనక ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేకపోతే గనక పారిపో, లండన్ పారిపో, ఒక దీవి కొనుక్కో, అక్కడే ప్రశాంతంగా బతుకు. దానికే పెట్టుకో నీ పేరు, జగనాంధ్రప్రదేశ్ అని పెట్టుకో. నువ్వు మా ఆంధ్రప్రదేశ్ లో నువ్వు వద్దు, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని మేము గ్యారంటీకి చెప్తామండి. ఇదే మాట. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తున్న నీకు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అర్హత లేదని చెప్పి చెప్తున్నా. ఉంటా మరి.